హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ యువర్ రాజీనోటి ఛానల్. అందమైన ప్రకృతి, అద్భుతమైన ఆలోచనల ఆకృతి. ఇదేంటి వస్తూనే ఒక పెద్ద కవిత్వంతో మొదలుపెట్టారనుకుంటున్నారా? ఆగండి ఆగండి. ఈరోజు మనం చూడబోయే ఆలయం పుష్పగిరి ఆలయం సముదాయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చెన్నూరు మండలంలోని పుష్పగిరి గ్రామంలో ఉంది. కడప జిల్లా నుండి సుమారు 16 కిలోమీటర్లు అన్నమాట. ఈ గుడిలో మనకి చాలా విచిత్రంగా శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఒకే గుడిలో వెలిసి ఉంటారనమాట. ఇలాంటి గుడి చాలా తక్కువ చోట ఉంటుంది. మన భారతదేశంలో 2 చోట్లనే ఉందనుకుంటా. ఈ గుడిలో శిల్ప సంపద చాలా ఉంది. మీరు ప్రతి స్తంభము కానీ, ప్రతి గోపురం కానీ, ప్రతి గోడ చూస్తే ఏదో ఒక శిల్పకళతో చాలా మంచిగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ గుడి ముందర పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎండాకాలంలో ఎండ చాలా తీవ్రంగా ఇక్కడ ఉంటుంది. అండ్ ఆల్సో దగ్గరే మనకి ఆదిమ్మపల్లి డ్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు ఇక్కడ వనభోజనానికి కానీ, ఇంకా ఎక్కువ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ టైంలో చాలా కలకలలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రం. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఒక శివ కేశవ క్షేత్రం, అంటే శివుడు మరియు విష్ణువు క్షేత్రం. హరిహరులు ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణాలోని పిలిచే ఈ ఆలయాన్ని శైవ వైష్ణవులు భక్తులందరూ దర్శించుకుంటారు. ఈ ఆలయానికి చెన్నకేశవ స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడ స్వామి నిలవెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ గుడికి రావడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. బస్సులో రావచ్చు, ఇంకా వెహికల్స్లో రావచ్చు, ఆటోలో రావచ్చు. బస్సులో అనుకో కడప నుంచి చెన్నూరు వరకు బస్సు దిగి ఆ నుంచి మనం ఆటోలో రావచ్చు. లేదనుకో కడప నుంచి కూడా మనకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఫుడ్ కూడా లంచ్కి తెచ్చేసుకొని దర్శనం చేసుకొని మధ్యాహ్నం ఈడెత్తిని ఎంజాయ్ చేస్తూ పిల్లలు వాటర్లో ఆడుకొని ఆ తర్వాత ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారనమాట. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.